పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుని ప్రేమను వివరించడానికి ఎవ్వరు ఎన్ని చెప్పినా, దేవుని గురించి మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం కూడా దేవుని ప్రేమని సూచిస్తూ ఉంటుంది. ఆయన ప్రేమ ఇంత లోతైనది, ఇంత గొప్పది, ఇంత ఉన్నతమైనది అని చెప్పగలగటానికి ఏ కొలత లేదు. కొలత లేనటువంటి ప్రేమతో ఆయన ఎంత ప్రేమ ఉంటే తనలాగే తన స్వరూపంలో తన పోలికలోనే నరులని ఆయన తయారు చేసుకున్నారు. అది ఒక్కటి చాలు. మనలాగా కొంచెం మనల్ని ఎవరైనా ఇమిటేట్ చేస్తేనే వారు మేము మీ దగ్గర నుంచి ఇది నేర్చుకున్నామని చెప్పకపోతేనే మనము ఎన్నోసార్లు ఇబ్బంది పడతాం. నా దగ్గర నుంచి నేర్చుకున్నారు కదా, ఆయన ఒక్కసారి కూడా ఎక్నాలెడ్జ్ చేయట్లేదేంటి, మీ దగ్గర నుంచి నేర్చుకున్నానని అని మనము సాటి మనుషుల పట్ల కొంత వ్యధతో ఉంటాము. కానీ దేవుడు తనలాగా తన పోలికలో తన స్వరూపములో తనలాగే తన మహిమనిచ్చి చేసుకున్న మానవుల్ని ఆ విధానం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతా ఉంటుంది. కానీ ఆ ప్రేమను కూడా మనిషి తిరస్కరించి ఆయన వద్దన్న పనిని చేసి ఆయన దగ్గర నుంచి తప్పిపోయి ఈ లోకములో సంచరిస్తూ మరణానికి గురైనటువంటి మానవుణ్ణి దేవుడు తన కుమారుణ్ణి పంపించి తిరిగి తన ఇంటికి తన దగ్గరికి తీసుకురావడానికి తన కుమారుణ్ణి స్వయంగా పంపించిన విధానాన్ని ఆలోచిస్తే నిజంగా అది ఎంత గొప్ప ప్రేమో. అంటే మనము మంటివారము, మనము తప్పిపోయిన వారము, ఎప్పటికప్పుడు దేవుని ఆజ్ఞలు తిరస్కరిస్తూ ఆయనకి ఎదురు తిరుగుతూ బతుకుతున్న వాళ్ళమే. అయినా సరే మనల్ని విడవకుండా ఎడబాయకుండా తన ప్రేమని చూపిస్తూ ఒక్కొక్కసారి ప్రేమతో ఎంతో బ్రతిమలాడుతూ ఒక్కోసారి చిన్న చిన్న శిక్షలు విధిస్తూ ఏమి చేసినా సరే తన దగ్గరికి తన బిడ్డల్ని తెచ్చుకోవాలనేటటువంటి ఆయన యొక్క తాపత్రయంలో మనకి 1% కూడా మనకి లేదు. ఎందుకంటే ఆయనే చేశాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు, ఆయనే మనల్ని ఆదరిస్తున్నాడు, అన్నీ ఆయన చేస్తున్నాడు. ఆ చేసిన రక్షణని స్వీకరించడానికి యేసుక్రీస్తుని నమ్మి ఆయన విధానంలో నడిస్తే అది చిట్ట చివరికి మనకే ఒక గొప్ప ఆనందకరమైనటువంటి ఒక జీవ కిరీటాన్ని మనం పొందుతాం. కానీ దానిని కూడా మనం అది తెలిసిండు కూడా మనం చేయలేకపోతున్నాం. దేవుని యొక్క ప్రేమ, నేనైతే ఈ బైబిల్ని దేవుని యొక్క ప్రేమలేఖనే భావిస్తాను. ఎంతో మందికి ప్రేమలేఖలు రాస్తూ ఉంటారు, తమ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవే. ప్రేమ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంది. మన బిడ్డల మీదే మన మాట వినకపోతే వాళ్ళకి చెప్పి మనకే విసుకొస్తుంది, మన కడుపుని పుట్టిన బిడ్డల మీదనే. అదేవిధంగా మనకి ఎంత క్లోజ్గా ఉన్నా సరే ఒక్కొక్కసారి విరోధం వస్తే వాళ్ళ మొహాలు కూడా చూడనంత అంత అయిష్టం మనకు కలుగుతుంది. కానీ దేవుడు మాత్రం ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడిన, రాజుల ద్వారా మాట్లాడిన, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడిన, నాయకుల ద్వారా మాట్లాడిన, ఎన్నిసార్లు ఎంతమందితో మాట్లాడించినా చిట్ట చివరికి మన కోసం తన కుమారుణ్ణి పంపిస్తూ ఆయన ద్వారా మనల్ని రక్షించుకోవటమే ఈ గొప్ప ప్రేమలేఖ. దానిని ఒక మాటలో ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో పౌలు గారు స్పష్టంగా చెప్తారు. ఏంటంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు అని. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవడం ఏంటి అంటే మనం ఎవ్వరం కూడా సరాసరి దేవుని దగ్గరికి చేరుకోలేము. అంత పరిశుద్ధత మనకి లేదు. ఆయన కోటి సూర్యుల కాంతితో ఉంటారు. ఆయన మహిమ కోటి సూర్యుల కాంతి కంటే కూడా ఎక్కువ. మనమేమో పాపముతో శాపముతో మనము చేయకూడని పనులతో అన్నిటితో చీకటితో నిండిపోయిన వారం. మనము వెలుగు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేము. కానీ మనల్ని వెలుగు దగ్గరికి తీసుకురావటానికి ఈ పాపపు శరీరాన్ని ఆయనే ధరించుకొని మన కోసం సిలువలో చనిపోయారు. ఇప్పుడు ఆయన సిలువ కార్యక్రమం నిర్వహించటం ద్వారా, మన కోసం చనిపోవటం ద్వారా ఆయనలో మనము దేవుణ్ణి చేరుకోగలం. ఆయన ద్వారా ఎలా చేరుకోగలమంటే ధర్మశాస్త్రం మొత్తం అంటే దేవుని విధి విధానాలు మొత్తం పాటించినటువంటి వారు ఒక్క మానవుడు, ఆయన కూడా దైవ మానవుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కరే దేవుడు చెప్పిన ప్రతీది పాటించారు. అలా ఒక్కరు పాటిస్తే చాలు. ఒక్కరు పాటిస్తే ఆ విజయం మనందరిది. ఆయనని ఆనుకుని ఉంటే మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలం. మనము పరలోక రాజ్యానికి రావడం కోసం తన కుమారుణ్ణి పంపించి అన్నిటినీ నెరవేర్చి మనకి ఆయనకి మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని తుడిపేసింది యేసుక్రీస్తు వారు. అంటే ఎంత ప్రేమ ఉంది దేవునికి మన మీద. క్రీస్తుని పంపించి మన కోసం బలి కావించి రక్త ప్రోక్షణ జరిగితేనే ఒక రక్షణ జరుగుతుంది. ఆయన రక్తాన్ని కాచి
పుట్టిన మొట్టమొదటి మానవుడి నుంచి పుట్టబోయే భూమి మీద పుట్టబోయే ఆఖరి మనిషి వరకు ఆయన రక్తం కార్చబడింది. ఎవ్వరు కూడా ఈ పాపం దేవుడు క్షమించలేడు, నన్ను ఎవ్వరు క్షమించలేరు, మనుషులే కాదు దేవుడు కూడా క్షమించలేడు అన్న పాపము ఏదీ లేదు. ప్రతి పాపము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది విడిచిపెడితే ఖచ్చితంగా మనల్ని కూడా ఆయనంతటి పరిశుద్ధుల్ని చేసుకోగలడు దేవుడు యేసుక్రీస్తు వారు. మనము ఆయనకి అప్పగించుకోవటం మాత్రమే మనము చేయాలి, కానీ అదే మనుషులెవరు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి క్రీస్తు ఒక్కరే అన్ని పాటించి సర్వము పాటించి మన పక్షాన ఆయన విజయం సాధించి పెట్టాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం విజయం పొంది ఆ విజయం మనదే అని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రేమతో ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. ఎందుకు అంటే 5వ వచనం నుంచి 6వ వచనం దాకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. మొట్టమొదటిది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున దేవుడు తన మనసులో నిర్ణయించుకున్నాడంట. ఎంతో దయతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన చిత్త ప్రకారం ఒక దయా సంకల్పము చొప్పున ఆయన యేసుక్రీస్తు ద్వారా మనలను కూడా కుమారులుగా స్వీకరిస్తున్నాడు. మనల్ని కుమారులు కుమార్తెలను పిలవటానికి ఏ మాత్రము కూడా మనకు అర్హత లేదు. ఆయన దృష్టిలో మనకి ఏ క్వాలిటీ కూడా లేదు. కానీ ఆ క్వాలిటీస్ అన్ని యేసుక్రీస్తులో ఉన్నాయి కాబట్టి మనందరి పక్షాన ఆయన విజయం సాధించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నారంట. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించడానికి మనలను తన కోసం ముందుగా నిర్ణయించిన ప్రకారము, అంటే మనల్ని ఎప్పుడో నిర్ణయించేసుకున్నారంట ఆయన. వీళ్ళందరూ కూడా నా కుమారులు నా కుమార్తెలు, కానీ నన్ను చేరుకోవాలంటే ఒకరు కావాలి. ఆ ఒక్కరు నా కుమారుడే. ఆ కుమారుడెళ్ళి అందరి పక్షాన పాపాన్ని సమాధి చేసి ఆ సిలువ మీద ఆయన ఆ యొక్క విజయాన్ని పొందాలని యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించడానికి ముందుగా మనలను తన కోసం నిర్ణయించుకున్నారంట. ఎవరి కోసం నిర్ణయించారు మనల్ని కుమారుడని కుమార్తెలని? తన కోసమే. దేవుడు తన కోసం మనల్ని కావాలనుకున్నాడు. మనం మాత్రం దేవుని ఎప్పుడు పట్టించుకోము. మనకి శ్రమ వస్తేనే ఆయన వేడుకుంటాం, కానీ ఆయన తన కోసం మనల్ని కావాలనుకున్నాడంట. అనుకుని ఆయన జగత్తు పునాది వేయక మునుపే క్రీస్తులో ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఒక దయా సంకల్పం కలిగి తన చిత్తము చొప్పున దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించడానికి మనలను తన కోసం ముందుగా నిర్ణయించుకొని ఆ తర్వాత జగత్తు పునాది వెయ్యబడక, అంటే మనం ఎప్పటి వాళ్ళమి? ఈ జగత్తు పునాది వెయ్యబడక మునుపే పలానా వీళ్ళందరూ కూడా, ఈ బిడ్డలందరూ కూడా నా బిడ్డలే. ఎలా నా బిడ్డలు అవుతారంటే నా కుమారుడు వెళ్ళి వాళ్ళని బిడ్డలుగా నా దగ్గరికి తీసుకొస్తాడు. తన కోసం మనల్ని నిర్ణయించుకున్న దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడో! జగత్తు పునాది వెయ్యక మునిపే ఆయన మనలను క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఆయన కావాలనుకుంటున్నాడు కాబట్టి మనం అక్కడికి రాలేము. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా దేవుని యొక్క కుమారులం కుమార్తెలం. ఇది మన ఎవ్వరి వలన అవ్వదు. కేవలం దేవుడు మనల్ని తన కోసం నిర్ణయించుకున్నాడు కాబట్టే తన కుమారుని పంపించారు. ఈ ఒక్క వచనము లేదా ఈ 2 వచనాలు, ఈ ఒక్క మాట, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న ఆ దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉంటుంది. ఇంత గొప్ప ప్రేమను పొందటానికి మనం ఏ పాటి వారము? ఏమైనా అర్హత మనకుందా అంటే ఏమీ లేదు. ఏ అర్హత లేని వాళ్ళం అయినా సరే దేవుడు మనల్ని కనికరించి తన బిడ్డను పంపించి మన కోసం బలిదానంగా చేసి మనల్ని కూడా బిడ్డలు అని పిలుస్తున్నారంటే ఎంత గొప్ప దేవుడు! మనం మన బిడ్డల్ని లేదా మనకెంతో ఇష్టమైన వారిని, తల్లిదండ్రులైనా ఎవరినైనా సరే మనకు ఒక శత్రుత్వం వస్తే వాళ్ళతో అసలు మనము ఏమాత్రం సమాధాన పడటానికి ఇష్టపడం. కానీ దేవుడు మాత్రం మనతో సమాధాన పడటానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే మనం ఆయనకి కావాలి కాబట్టి తన కుమారుణ్ణి పంపించేశారు. మనల్ని కోరుకున్న ఆ దేవుడికి ఏం కావాలి మన ద్వారా అంటే మనము ఇతరులకి తెలియని వారికి కూడా దేవుని యొక్క వెలుగుని రుచి చూపించడమే ఆయనకు కావాల్సిన విషయం. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటంటే అందరూ కూడా నశించిపోకుండా, ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందాలన్నది ఆయన చిత్తము. అందరం ఆయనతో పాటు జీవించాలి, కొంతమంది ఉంటే చాలు అని కాదు. ప్రతి వారు కూడా నశించిపోకుండా తనతో పాటు నిత్యము జీవించాలన్నదే ఆయన దయా సంకల్పము, ఆయన చిత్తము. మరి అలాంటప్పుడు మనం అనుభవిస్తున్న ఆ దేవుని యొక్క ప్రేమను, ఆయన గొప్పతనాన్ని ఇతరులకు కూడా రుచి చూపించి
దేవునికి మనము ఎంతగా కావాలని ఆయన అనుకుంటున్నాడో మనము కూడా ఆ యొక్క పనిలో పాలి భాగస్థలమై ఇతరులని దేవుడి దగ్గరికి ఆకర్షించగలిగేలాగా మనకిచ్చిన సమస్తము కూడా దేవుని మాత్రం మహింపరచాలని ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్న ఆ దేవునికి మనం స్తుతి వందనాలు చెల్లించుకుంటూ ఆయన పనిని మనము కూడా చేయగలిగినట్లు ఆయన చిత్తమే మన చిత్తం అని భావిస్తూ ముందుకు కొనసాగలిగేలాగా మనందరం కూడా మన జీవితాల ద్వారా అనేక మందిని దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయటానికి మనం అందరం ఆయన ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడా మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, ప్రేమ చేత క్రీస్తులో మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నావు తండ్రి? ఎందుకంటే మీరు మమ్మల్ని కావాలని మమ్మల్ని నిర్ణయించుకున్నారు ప్రభా. మేము నీకు బిడ్డలుగా ఉండాలని నువ్వు ఇష్టపడి ప్రభా నీ బిడ్డని ఈ లోకానికి పంపించావు. నీ బిడ్డ ద్వారా మేమందరము కూడా, నీ కుమారుడి ద్వారా మేమందరం కూడా నీకు వారసులుగా అయ్యాం తండ్రి. నాయన ఇంత భాగ్యాన్ని పొందిన మేము ఆ భాగ్యాన్ని మా వరకే ఉంచుకుంటే ఎలా ప్రభా? అనేక మందికి నీ విధానాల్ని చాటి చెప్పి నిన్ను మా జీవితాల ద్వారా చూపించడానికి నన్ను మమ్మల్ని అందరిని నడిపించమని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always